ఈ సువార్త కూడికను ప్రారంభించుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను కనపరచడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభు. నీ మెల్లని స్వరం ద్వారా మాతో మాట్లాడాను. సమాధానపరచు పరిచర్య మాకు అప్పగించావు. ఒకప్పుడు నాయన ప్రభా, నీ ఉగ్రతకు మేము పాత్రులమే. ఈ సువార్త వాక్యం మా దగ్గరికి రావడాన్ని బట్టి ప్రభా, మేము నీతో సమాధానపరచబడి నీ యందు మేము నిలిచి ఉండినట్లు మాకు ఎంతగానో దోహదపడింది, సహాయపడింది ప్రభా. ఇట్టి సమాధానపరచు పరిచర్య మాకు ఇచ్చినందుకు మరోసారి స్తుతిస్తున్నాను ప్రభా. విత్తబడుతున్న వాక్యం శ్రోతల్లో లోతైన కార్యం జరిగించండి. చీకటిలో ఉన్నవారు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబడుదురుగాక. నీ సహాయం లేకపోతే ఏ నరుడు తన దిగి ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాప ఊబిలో నుండి బయటికి రాలేడు. నీ వాక్యము ద్వారా ప్రభు వారిని దర్శించి వారిని ఒప్పింపచేసి పాప బంధకాల నుంచి విడిపించి దీవించి ఆశీర్వదించండి. పాత్రుణ్ణి కావలసిన మాటలు నా నోటి నుంచి సహాయపడమని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఇదిగో యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. నశించిన దాన్ని ఏ ఒక్కరు కూడా వెతకరు, వాటిని మరలా తిరిగి రక్షించను లేరు. ఇంకో మాటలో చెప్పాలంటే తొలగిపోయినటువంటి వాటిని, జారిపోయినటువంటి వాటిని, తప్పిపోయినటువంటి వాటిని వెతికి రక్షించడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. వెతికేది ఎవరిని? తప్పిపోయింది ఎవరు, జారిపోయింది ఎవరు, తొలగిపోయింది ఎవరు అని ఆలోచన చేస్తే అదెవరో కాదు, మానవుడు. భూమి మీద ఈ మానవుడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ, తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ పూర్తిగా తొలగిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. జారిపోయి తొలగిపోయి తప్పిపోయినటువంటి మానవుడు దేని నుంచి తప్పిపోయాడు అంటే సత్యం. దేవుడు మానవుడిని సృజించినప్పుడు వాడిని సత్యంలోనే నిలిపాడు, వాడిని సత్యంలోనే ఉండమని ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. కానీ మానవుడు సత్యాన్ని పక్కకు పెట్టి అసత్యాన్ని నమ్మడాన్ని బట్టి, అసత్యంలో నిమగ్నం అవ్వడాన్ని బట్టి పూర్తిగా తొలగిపోయాడు. ఏదైనా వనంలో అదే మనం చూస్తాం. దేవుడు ముందుగానే చెప్పాడు, ఇదిగో మీరు ఇలా ఉండాలి, మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తిననుగాక తినకూడదు అని చాలా స్పష్టంగా ఆజ్ఞాపించాడు. తినిన దినమున మరి నిశ్చయముగా మీరు చస్తారు అని చెప్పిన తర్వాత అది సత్యం. సాతానుడు వచ్చి అసత్యాన్ని చెప్పాడు, లేనిపోని మాటలను కల్పించాడు, కల్పిత కథలు అంటారు. సో సాతానుడు వచ్చి ఏం చెప్పాడు అంటే కథ చెప్పాడు, నిజం చెప్పలే. మానవులు ఎలా తయారయ్యారు అంటే కథలు నమ్ముతున్నారు కానీ నిజాన్ని నమ్మట్లేదు. ఏమండి, కట్టు కథలు నమ్ముతున్నారు కానీ సత్యాన్ని నమ్మట్లేదు. అందుకే నేటికి కూడా చాలా మంది మనుషులు ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరగని వారుగా మిగిలిపోయారు. ఇది కథ కాదు, ఇది సత్యం. ఆయన భూమి మీదకి వచ్చాడు అనేటువంటి మాట ఇది సత్యం. ఆయన భూమి మీదకి వచ్చాడు, పాపులందరి నిమిత్తమే కల్వరి మ్రానులో యాగమయ్యాడు, 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఈ మాట సత్యం. తెరవబడ్డ సమాధి నేటికి సాక్ష్యం ఇస్తుంది. భూమి మీద ఆయన జీవించినటువంటి ఆనవాళ్ళు మనం చూస్తాం. ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు గుర్చినటువంటి ఆ యొక్క సూచనలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ రాతి బాణాలు అనొచ్చు, ఇలాగ అనేకమైన విషయాలు. ఆయన సంచరించినటువంటి ప్రాంతాలు జాగ్రఫికల్గా, హిస్టారికల్గా ఏమండి పలు రకాల ప్రూఫ్స్ ఉన్నాయి. ఇది సత్యం. కథలు నమ్ముతున్నాడు ఈ మానవుడు, అందుకే సత్యంలోనికి రానివాడిగా మిగిలిపోయాడు. తలంపు ఏంటంటే ఎవరి కోసం వచ్చాడు యేసుప్రభు వారు అంటే, ఇదిగో ఏ సత్యంలోనైతే ఈ మానవుడిని నిలపాలని ఇష్టపడ్డాడో,
ఏ సత్యమైతే ఈ మానవుడికి బోధించాడో ఆ సత్యంలోంచి ఈ మానవుడు తొలగిపోవడాన్ని బట్టి దేవుడు మరలా ఆయనే దిగి వచ్చాడు ఈ మానవుణ్ణి వెతికి రక్షించడానికి. సరే, ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అంటే యేసు ప్రభు వారు ఒక వ్యక్తితో చెప్తున్నాడు. ఆయన పేరు ఏంటి అంటే జక్కయ్య. అది మనం చూద్దాం. జక్కయ్య, అది మనం చూద్దాం. రండి 19వ అధ్యాయం 1వ వచనంలోకి వస్తే, ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి, యెరికో పట్టణము ఎంతో సుందరమైన పట్టణము. యెరికో పట్టణంలో ఎంతో చక్కగా సువాసన భరితమైనటువంటి ఏమంటారంటే ఆ వృక్షాలు అందాము కాసేపు, లేదంటే అక్కడ ఖర్జూరాలు ఎక్కువగా పండుతాయి. ఎంతో ఫలభరితముగా ఉండేటువంటి ప్రాంతం. రోమా సామ్రాజ్యము లేదంటే రోమా ప్రభుత్వము ఇక్కడ పండేటువంటి ఈ యొక్క ఖర్జూరాలతోటి మరి సుగంధాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క వస్తువులు ఉంటాయి. వాటి చేత గొప్ప వ్యాపారం చేసుకునేటువంటి వారు. ఎంతో మంచి సంపద కలిగినటువంటి లేదంటే ఎంతో మంచి వనరులు కలిగినటువంటి పట్టణముగా ఈ యెరికో పట్టణాన్ని మనం చూడొచ్చు. సో ఈ యెరికో పట్టణానికి యేసు ప్రభు వారు వచ్చారు. వచ్చేసరికి ఆ యెరికో పట్టణంలో ఎందుకు వచ్చాడు అంటే ఒక వ్యక్తి కోసం వచ్చాడు. యేసు ప్రభు వారు ఆయన భూమి మీద సంచరించినప్పుడు ఆయన ఒక్కొక్క వ్యక్తిని కూడా పర్సనల్గా దర్శించినటువంటి దేవాతి దేవుడు. ఆయన ఒక్కడి కోసం నేనేం వెళ్తానులే అనుకోలేదు. ఒక్కడి కోసము ఇంచుమించు 80 మైళ్ళు ప్రయాణం చేసి ఆ యొక్క ఎక్కడికి సమరయ పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి స్త్రీని కలిసి సువార్త చెప్పాడు. ఇక్కడ ఆయన ఒంటరిగా లేదంటే ఆయన శిష్యులను వెంటబెట్టుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళి కొంతమందిని దర్శించి వారిని సత్యంలోకి నడపడానికి యేసు ప్రభు వారు ఎంతో ఆశ కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఈ మానవుడు దీవించబడాలి, ఈ మానవుడు పాపంలో నశించిపోకూడదు, ఈ మానవుడు పాపంలో వారి జీవితాన్ని ముగించుకోకూడదు. పాపంలో పుట్టడాన్ని మనందరం పాపంలోనే పుట్టాం. పాపంలో పుట్టడానికి నేను చేసుకున్న పాపం ఏం లేదు, కానీ పాపంలో చచ్చిపోతున్నాం అంటే 100% మనం చేసుకున్న పాపమే. పాపంలో నీ ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి మానవుడు పాపంలోనే పుడుతున్నాడు, సందేహమే లేదు. కానీ పాపంలో చనిపోవడం మాత్రం అది 100% అది మన తప్పే. అయితే దేవుని వాక్యం సత్యం మనల్ని దర్శించినప్పుడు మనం ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు నేను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అని చెప్పి ఒప్పుకుంటే చాలు, నీ పాపాలు పరిహరింపబడతాయి. సరే, ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇతనే మామూలు సామాన్యమైన వ్యక్తి కాదు. ఇతను ఎవరు అంటే సుంకపు గుత్తదారుడు. ఇంకో మాటలో చెప్పాల్సి వస్తే చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అంటాడు ఇంగ్లీష్లో అయితే. అంటే అక్కడ ఉన్న సుంకాన్ని వసూలు చేసేటువంటి గుత్తదారులందరిలో కూడా ఒక పెద్ద ర్యాంకర్ అనమాట ఈయన. అందరికంటే ఒక సుంకపు గుత్తదారులు అందరికంటే ఒక పెద్ద ఆఫీసర్ ఈయన. ఈయన ఏం చేస్తాడంటే పన్నులు వసూలు చేస్తాడు. ఆ రోజుల్లో ఈయన ఎవరో కాదు, యూదుడే. ఈయన యూదుడే, ఇతని పేరే చెప్తుంది. ఇతని పేరేమిటి? జక్కయ్య. అందుకే అక్కడ మాట చూస్తున్నాం. రండి 2వ వచనం. దాని గుండా పోవుచుండెను, ఇదిగో సుంకపు గుత్తదారుడును. మళ్ళీ రెండోది ఏంటంటే ఇతడు ధనవంతుడు. సో ఇతను ధనవంతుడు, రెండోది సుంకపు గుత్తదారుడు. ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ అఫీషియల్, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఈయన రోమా ప్రభుత్వంలో. రెండోది ఏంటంటే ఇతడు ధనవంతుడై ఉన్నాడు. చూడండి, అయినప్పటికీ కూడా చూడండి అక్కడ ఒక మాట చూద్దాం. జక్కయ్య అను పేరు గల ఒకడు. ఆయన పేరేంటంటే జక్కయ్య అను పేరు గల, పేరుకే జక్కయ్య. జక్కయ్య అనే మాటకు అర్థం ఏంటంటే నీతిమంతుడు లేదా పవిత్రుడు అని అర్థం జక్కయ్య అనే మాట. కానీ ఆయన బ్రతుకలా ఉందా అంటే లేదు. అందుకే అక్కడ పేరు గల అనే పదం మనం చూడొచ్చు. పేరుకే జక్కయ్య, ఆయన పేరుకే జక్కయ్యలాగా ఉన్నాడు, పేరుకే నీతిమంతుడు. కానీ ఆయన జీవితంలో ఏం లేదు? నీతి లేదు. ఆయన జీవితంలో ఏం లేదు? యథార్థత లేదు. ఆయన జీవితంలో పరిశుద్ధత లేదు, పేరుకే. ఇదాన దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవ సమాజంలో కూడా పేరుకే క్రైస్తవులు, కానీ వారిలో ఏముండట్లేదు? నీతి ఉండట్లేదు, యథార్థత ఉండట్లేదు. మరలా అవే లోక సంబంధమైన ఆచారాలు, అవే లోక సంబంధమైన కట్టుబాట్లు, అవే లోక సంబంధమైన కోరికలు, అవే లోక సంబంధమైన జీవిత విధానం. పేరు గల క్రైస్తవులు అంతే. వారిలో ఏముండట్లేదు? నీతి లేదు. దేవుని నమ్ముకున్నటువంటి వారు ఎంతమంది లోకంలో మనం చూస్తాం నిత్యం. మనం వారు జీవిస్తున్న జీవిత విధానం బట్టి అన్ని జనులు దేవుని దగ్గరికి రాలేకపోయినటువంటి పరిస్థితులు కనబడుతుంది. కారణం ఏంటంటే వారిలో నీతి కనబడట్లేదు. ఇదిగో జక్కయ్య కూడా అంతే, ఒక మతంలో బ్రతుకుతున్నాడు జక్కయ్య.
ఇదేం నేర్పిస్తుంది అంటే మతం మనిషిని నీతిమంతునిగా తీర్చలేదు. అదే మతమైన. ఇక్కడ అదే మనం చూస్తున్నాం. జక్కయ్య ఒక యూదా మతంలో బ్రతుకుతున్నాడు. మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారం తను ఒక నిష్ఠతో బ్రతుకుతున్నాడు. ఆయన్ని ఆ మతం ఏనాడు కూడా నీతిమంతునిగా తీర్చలేకపోయింది. అంత మాత్రమే కాదు, ఆ యూదా మతంలో బ్రతుకుతున్న వారైనా నీతిగా ఉన్నారా అంటే వారు కూడా లేరు. యేసుప్రభు వారిని వాళ్ళు ఏం చేశారు? సిలువ వేశారు. అయితే యేసుప్రభు వారు వచ్చింది దేనికి అంటే మనిషిని మార్గంలో నడిపించడానికి, సత్యంలో నడిపించడానికి. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. పేరు గల జక్కయ్య, అంతే. జక్కయ్య అని పేరుంది అంతే, కానీ అతనిలో ఏం లేదు? పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు. ఇంకో మాటలో చెప్పాల్సి వస్తే ఆ ఊరోళ్ళందరూ అందాము లేదా ఆ పట్టణంలో ఉన్న వారు అందరూ కూడా జక్కయ్యని ఏం చేస్తున్నారు అంటే అసహించుకుంటున్నారు. ఆయన బాడీ పోస్చర్ గురించి కూడా మనం చూస్తే ఆయన శరీర తత్వం ఎలా ఉంటుందంటే పొట్టి, ఆయన చాలా పొట్టి. ఆయన అందరూ ఆయన ఏం చేస్తూ ఉంటారంటే ఎగతాళి చేస్తుంటారు. మనం కూడా భలే పిలుస్తాం కదా, ఎవరైనా పొట్టిగా ఉన్నాడు అనుకోండి పేరు పెట్టి పిలువం, పొట్టోడా అని పిలుస్తాం. ఏమండి, ఎవరైనా కొంత అవిటితనంతో ఉన్నాడు అనుకోండి ఎవరిని పిలుస్తాం? వాళ్ళని ఏదో పిలుస్తారు కదా మన వాళ్ళు, సొట్టోడు అంట, సొట్టది సొట్టోడు, లేదంటే జడ్డిది జడ్డోడు అంటారుగా. ఇక్కడ అదే అంటారా? జడ్డిది అంటే ఏంటిది? మాటలు రావనా? జడ్డిది జడ్డోడు భలే పేర్లు పెడతారు మనల్ని. సో ఈ యొక్క జక్కయ్య ఈయనకు కూడా అవే పేర్లు పెట్టారేమో బహుశా అందరూ. ఆఫీసర్ అయితే ఆఫీసర్ అవ్వచ్చు, కానీ ఏమండి ముందేమో సార్ అంటారు, వెనక వెళ్ళిన తర్వాత ఆ పొట్టి సార్ వచ్చారంటాడు, లేదంటే ఆ జడ్డి సార్ వచ్చారంట. దానికి తోడు జక్కయ్య పన్ను వసూలు చేసేవాడు కాబట్టి ఎంత కోపం. మన దగ్గర కూడా పన్నులు వసూలు చేసేవాళ్ళంటే ఎంత కోపం వచ్చింది కదా. అదిగాక ఈ జక్కయ్య రోమా ప్రభుత్వం కింద ఉండి తన సొంత ప్రజల దగ్గర పన్ను వసూలు చేసేసరికి తన సొంత ప్రజలకు ఇంకా కోపం వచ్చేది. ఆ పన్ను కూడా కొంత ఎక్కువగా వసూలు చేసేవాడు, సందేహం లేదు. ఎందుకంటే అధికారుల నుంచి మెప్పు పొందుకోవడానికి, ప్రమోషన్లు పొందుకోవడానికి. సరే, ఆయన ఎక్కువగా వసూలు చేయడానికి కారణం ఏంటి అంటే కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే ఆయన తిట్టడాన్ని బట్టి ఆయన ఏం చేయలేకపోయేవాడు. పొట్టోడుగా ఏం చేయగలడు? ఆయన తిట్టలేడు, కొట్టలేడు. అందుకే మీ సంగతి తేలుస్తాను, సంవత్సరానికి పన్ను వసూలు చేస్తానికి అప్పుడు గట్టికి పన్ను వేసేవాడు. నన్ను తిడతారా మీ పని చెప్తాను. సరే, మొత్తానికైతే ఇతనికి సమాజంలో ఏం లేదంటే గుర్తింపు లేదు. పేరుకైతే ఉంది పెద్ద ఉద్యోగం, పేరుకైతే ధనవంతుడు, అతని కుటుంబం ఉన్నట్లు కూడా కనబడట్లేదు. కాసేపు అనుకుందాం, కుటుంబం ఉంటే భార్య పిల్లలు కూడా వదిలేసిపోయారేమో. ఈ పొట్టోడితో ఎవరు కాపురం చేస్తాడన్న, లేకపోతే ఏంటి ఈ పిసినారోడితో కాపురం ఎవరు చేస్తారన్న, లేదంటే సాక్ష్యం లేదు, పన్నులు గట్టిగా వసూలు చేస్తున్నాడు, అందరిని అన్నడుగుతున్నారు వీధుల్లో అని చెప్పి ఒకవేళ భార్య తన పిల్లలు తీసుకుని వెళ్ళిపోయిందేమో అనుకుందాం కాసేపు. ఇక్కడ తలంపు ఏంటంటే మొత్తానికి సరే, ఆయన మొత్తానికి ఎలా ఉన్నాడు అంటే సమాజంలో ఆయనకి ఏం లేదండి, ఎటువంటి గుర్తింపు లేదు. అందరూ ఆయన అసహించుకుంటున్నారు, తన బంధువులు అసహించుకుంటున్నారు, తన స్నేహితులు అసహించుకుంటున్నారు. సరే, రోమా ప్రభుత్వం అయినా తనను గుర్తిస్తుందా అంటే జస్ట్ వాడుకొని వదిలేయడమే, పన్ను వసూలు చేయాలి. ఏంటో అతని జీవితం, నా జీవితంలో ఏం లేదన్నట్టుగా తన జీవితం కొనసాగుతుంది. మొత్తానికి యేసుప్రభు వారి గురించి విన్నారు. ఇప్పుడు ఈ ధనవంతుడికి ఏం తక్కువైంది? చాలాసార్లు అనుకుంటాం డబ్బు ఉంటే చాలండి అన్నీ ఉన్నట్లే అనుకుంటాం కదా. డబ్బు ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే అనుకుంటాం. ఒకసారి బాగా డబ్బున్నోడి దగ్గరికి వెళ్ళి అడగండి, ఏమయ్యా నీకు ఏమైనా కొదువు ఉందా అంటే ఏమంటాడు? చాలా కొదువు ఉందండి అంటే. అంతకుముందు కూడా ఈ మాట చెప్పాను. బాగా ధనవంతుడట ఒక ఆయన తప్పిపోయాడు. తప్పిపోవడం అంటే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. వీళ్ళేమో కంప్లైంట్ ఇచ్చారు స్టేషన్లో, మా నాయన కనబడట్లేదు అని. ఆ పోలీసులు వెతకని చోటు లేదు, వెతికారు, ఎంత వెతికినా దొరకట్లేదు. చివరాఖరికి ఓ గుడి దగ్గర భిక్షం ఎత్తుకుంటూ కనబడ్డాడు. ఎవరు? ధనవంతుడు. ఏం తక్కువైంది? ఏంటి నువ్వేంటి ఇక్కడ అంటే, డబ్బు లేదా? డబ్బు ఉంది, కానీ ఏం లేదు, శాంతి లేదు, సమాధానం. రక్షణ మనిషికి ఇవన్నీ ఇచ్చిపెట్టింది. రక్షణ నిజమైన శాంతి, రక్షణ నిజమైన సమాధానాన్ని ఇచ్చిపెట్టింది. చాలామంది వారి జీవితాల్లో నెమ్మది పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే యేసు ప్రభు వారు లేరు. ఈయన మిక్కిలి ధనవంతుడు అనాలి, లేదంటే ధనవంతుడు అని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ లేఖనాలు చెప్తున్నాయి. 2వ వచనానికి రండి. లూకా సువార్త 19వ అధ్యాయం
2వ వచనం. ఇదిగో సుంకపు గుత్తదారుడకు ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో చూడ గోరెను గాని. ఇతనిలో ఆశ పుట్టింది, యేసు ఎవరో చూడాలి నేను. ఆయన చూస్తే లేదా ఆయన దర్శించుకుంటే నాకు మేలు జరిగిద్ది అనుకున్నాడేమో, ఆయన దర్శిస్తే నాలో ఉన్న వేదన పోయిద్ది అనుకున్నాడేమో. మరి ఇతనికి ఎవరు చెప్పారో మనకు తెలియదు. నేను అనుకుంటాను, ఏమండి ఆ మెట్టు దగ్గర సుంకపు గుత్తదారుడు ఒకడు కూర్చున్నాడు, యేసుప్రభు వారి శిష్యుల్లో ఒకడు. ఎవరు ఆయన? లేవి. ఆయన కూడా ఎవరు అంటే ట్యాక్స్ కలెక్టర్. సో ట్యాక్స్ కలెక్టర్, ఇతను ట్యాక్స్ కలెక్టరే కాబట్టి బహుశా అరే నేను నమ్ముకున్నాను దేవుణ్ణి, నువ్వు కూడా రా అని చెప్పి ఉండిన సందర్భాలు ఉండకపోవు. ఏదో సమయంలో తప్పకుండా చెప్పుకుంటాడు, ఎందుకంటే అతడు యూదుడే, ఇతడు కూడా యూదుడే కనుక. సరే మొత్తానికి ఆశ లేదా అక్కడ జరుగుతున్న అద్భుతాలను బట్టి దేవుని యొక్క సమాచారం ఆయన దగ్గర రావడాన్ని బట్టి యేసును చూడాలని ఆశ పుట్టిందండి ఆయనకి. అసలు మనిషిలో సత్యాన్ని అన్వేషించాలనే ఆశ పుట్టకపోతే దేవుడు ఎప్పుడు దర్శించడు. చాలా మంది కొన్ని విపరీతమైన ప్రశ్నలు వేస్తారు, దేవుడు ఉంటే నాకు కనబడాలి. అలా అంటే అసలు కనబడు. దీనులమై అయ్యా అసలు నువ్వెవరో నిన్ను చూడాలని నాకు ఆశ ఉంది, నిన్ను దర్శించుకోవాలనే ఆశ నాలో ఉందయ్యా అని తన్ను తాను తగ్గించుకొని ఎవడైతే దీన మనస్కుడై ఉంటాడో దేవుడు వారిని దర్శిస్తాడు. అంతేగాని విర్రవేగి దేవుడు ఉంటే నాకు కనబడాలి అంటే ఎందుకు కనబడతాడు? ఇప్పుడు నేను ఉన్నానండి, మోడీ ఉంటే నాకు కనబడాలంటే కనబడతాడు. మోడీ వచ్చి నాకు కనబడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయనే ఎవరు? ప్రధానమంత్రి. సత్యదేవుడు, అద్వితీయ సత్యదేవుడు అయిన యేసే నిజమైన దేవుడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా కనబడాలి అంటే ఆయన కనబడు. నిన్ను నీవు తగ్గించుకొని అయ్యా నేను నిన్ను చూడాలని ఇష్టపడుతున్నాను, ఆశ కలిగి ఉన్నాను అంటే ఆయన కనబడతాడు. అప్పుడు నీ యొక్క చుట్టుపక్కల పరిస్థితులు ఏవి నీకు అడ్డుగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అధిగమించి ఆయనే నీ దగ్గరకు వస్తాడు. ఇక్కడ మనం చూద్దాం, చాలామంది సత్యాన్ని అన్వేషించేటప్పుడు యేసుప్రభు వారిని తెలుసుకోవాలనే ఆశ తపన ప్రతి మానవుల్లో ఉంటుంది. అద్వితీయ సత్యదేవుణ్ణి ఎరగాలనే ఆలోచన ప్రతి మానవుల్లో కలిగిద్ది, కానీ వాళ్ళు ముందుకు రావడానికి కలిగే ఆటంకాలని జయించలేకపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, మంచి చేసేటప్పుడు అడ్డంకులు ఎక్కువ, తప్పు చేసేటప్పుడు హైవే లాగా ఉంటుంది. ఏమండి, మంచి చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే అడ్డంకులు ఎక్కువ వస్తాయి, ఆటంకాలు ఎక్కువ వస్తాయి. అది తప్పు చేసేటప్పుడు అంత హైవేనే, ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉండవు, రై రై అని వెళ్ళిపోవచ్చు. కానీ మంచి చేసేటప్పుడు అడుగు అడుగున ఆటంకాలు. ఇతడు కూడా సత్యాన్ని అన్వేషించాలి, యేసును చూడాలని ఆశపడ్డాడు. మొట్టమొదటిగా అతని శరీరమే అతనికి ఆటంకం కదా. అందుకే అక్కడ చూడండి ఏమంటున్నాడు, చూడగోరెను గాని. ఆ గానిలోనే ఉంది పెద్ద కహాని. ఏమండి, చూడాలని ఇష్టపడ్డాడు కానీ హైట్ అడ్డొచ్చుబడి. అయ్యో అతడు ఏమయ్యాడంటే పొట్టివాడు. ఇంతమంది గుంపు కూడుతున్నారు యేసుప్రభు వారి చుట్టూ. ఈ పొట్టి ఆయన ఎక్కడికైనా ఎగిరి చూడగలడు, కనబడిద్దా? మామూలు హైట్ ఉన్నాడు అనుకోండి, నార్మల్ హైట్, నా హైట్ అనుకుందాము, ఏదో ఇట్టే చూడగలడు. కొంచెం ఇంకెక్కువ అడుగు ఎత్తున్నాడు అనుకోండి, డైరెక్ట్ చూడగలడు. అసలు పొట్టాడు భూమికి 3 అడుగులు ఉన్నాడు అనుకోండి, ఏం ఎక్కి చూస్తాడు, ఎలా చూస్తాడు? సో ఒకటేమో ఆయన హైట్ ఆయనకు అడ్డం వచ్చింది. కొన్నిసార్లు దేవుని దగ్గర రావడానికి నీ పరిస్థితులు కొన్ని నీకు అడ్డుగా ఉంటాయి. నీ కుల కట్టుబాట్లు, నీ మతాచారాలు, ఏవండి, లేదా నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు, లేదా నీ యొక్క అహమో, ఏవండి, లేదా నువ్వు అనుకుంటున్నటువంటి కుల వ్యవస్థ, ఇవేవి కూడా ఆయన దగ్గర రాకుండా నీకేం చేస్తాయంటే అడ్డుపడతాయి. ఆయన దగ్గర చేరకుండా ఇవన్నీ నిన్ను పొట్టుని చేసేస్తున్నాయి. ఈ దినం అవే చేస్తున్నాయి. అహం మనిషిని ఏం చేస్తుంది అంటే ఇంకా పొట్టుని చేస్తుంది, దేవుని దగ్గర రాకుండా. కమ్ షార్ట్, వారు ఇంకా పొట్టు అయిపోతున్నాడు కదా. ఇంకో మాటలో చూడాల్సి వస్తాయి. ఇంకేం ఆటంకాలు ఉన్నాయట ఆయనకి? జనులు ఒకటి, సమాజం. చూడండి, ఒకటి నువ్వే ఆటంకం మారిపోతున్నావు, నీ శరీరం ఆటంకం అవుతుంది, నీ ఆలోచనలు ఆటంకం అవుతాయి, నీ కుటుంబం ఆటంకం అవుతా ఉంది. రెండోది వచ్చేసరికి సమాజం ఆటంకం. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు. వాళ్ళు ఆ దేవుడట, ఎవరు చెప్పారు? వాళ్ళ దేవుడట, వీళ్ళ దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరికీ కూడా ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు. అన్నిటి మీద ప్రభు అయి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు. సో సమాజం అడ్డుపడిద్ది యేసు దగ్గర రాకుండా. బాగుపడేవాడికి అన్ని అడ్డంకులే. ఏమండి, తాగను అని నిర్ధారించుకున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వస్తాయో. ఫ్రీ ఆఫర్లు చేసే వాళ్ళు వస్తారు కదా. బాగుపడదాం అనుకున్నప్పుడు ఎన్నో భయంకరమైన ఆటంకాలు వస్తాయి.
అదే రీతిగా సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యవంతుడైన యేసుని ఎరగాలని కోరిక పుట్టిన వెంటనే ఎన్నో ఆటంకాలు. అయితే ఒక అడుగు నువ్వు ముందేస్తే చాలు, ఆయన 99 అడుగులు వేస్తాడు. ప్రభు నీ నుంచి కోరుకునేది ఒక్కడిగే. నువ్వు డేర్ చేసి నిన్ను అడ్డగిస్తున్నటువంటి ఆ శరీరంలో ఉన్నటువంటి విషయాలేమో, నీ కుటుంబంలో ఉన్న విషయాలు, లేదా నిన్ను అడ్డగిస్తున్న సమాజమో దాటి ఒక్క అడుగు ముందుకే, ఒక అడుగు ముందుకేసావా, యేసుప్రభు వారు 99 అడుగులు ముందుకేసి సరాసరి నీ దగ్గరకు వచ్చి నిలబడతారు. అది ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనుల గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయిన. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను. గుర్తుపెట్టుకోండి, ఓ మంచి గవర్నమెంట్ అఫీషియల్, ఓ మంచి గవర్నమెంట్ ఆఫీసర్, ఏమండి, మంచి గవర్నమెంట్ ఆఫీసరు వీధుల్లో పరిగెడితే చూడడానికి ఎలా ఉంటుంది? ఇటు చూడాలి అందరూ, ఏమండి. ఓ మంచి గవర్నమెంట్ ఆఫీసరు చక్కగా, గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ఎంత అఫీషియల్గా ఉంటాడు, ఎంత నీట్గా తయారై ఉంటాడు, ఏమండి. ఒక మంచి గవర్నమెంట్ ఆఫీసరు వీధుల్లో పరిగెడితే అసలు వీధుల్లో పరిగెత్తగలడా? పరిగెత్తడు. ఎందుకంటే ఆయన ఊందాతనం తక్కువైపోయింది. కానీ మంచి గవర్నమెంట్ ఆఫీసరు ఏం చేస్తున్నాడంటే వీధుల్లో పరిగెడుతున్నాడు, ఏమండి. ఒక ఎంఆర్ఓ వచ్చి మన వీధుల్లో పరిగెడతాడా? ఓ మంచి కలెక్టర్లో ఎవరైనా వచ్చి వీధుల్లో ఊరికే పరిగెడతాడా? ఏదో సందర్భంలో పరిగెత్తడం వేరు. ఇప్పుడు యేసును చూడాలని చెప్పి వీధుల్లో పరిగెడతా ఉన్నాడు. మామూలుగా వీధుల్లో ఎవరు పరిగెడతారు? వీధుల్లో ఎవరు పరిగెడతారు? ఎవరు? చిన్న పిల్లలే పరిగెడతారు, పెద్దోళ్ళు పరిగెత్తరు. ఇప్పుడు నేను పరిగెత్తడానికి ఏంది అన్న ఇటు తిరుగుతున్నాను అంటే పెద్దోళ్ళు పరిగెడతారా? ఇక ఇవన్నీ ఏం నేర్పిస్తున్నావంటే, నువ్వు చిన్నపిల్లల మనస్తత్వం నీలో వస్తే తప్ప నువ్వు దేవుని చూడలేవు. చిన్నపిల్లల మనస్తత్వం ఏంటంటే కల్ముషం లేని మనస్తత్వం. జక్కయ్య ఏ స్థితికి వెళ్ళాడంటే ఇప్పుడు చిన్న పిల్లల మనస్తత్వం సంపాదించుకున్నాడు. చిన్నపిల్లలే కదా చెట్లు ఎక్కేది, పెద్దోళ్ళు ఎక్కుతారు. ఇతని మైండ్ సెట్ ఎలా మారిందంటే ఒక చిన్న పిల్లోడు. అందుకే యేసుప్రభువు వారు అన్నారు, ఇగో ఈ చిన్న బిడ్డల వంటి వారైతే తప్ప వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. జక్కయ్య తనలో యేసుప్రభువు వారి దగ్గరికి రాకముందే మెట్టు దిగడం నేర్చుకున్నాడు, తాను తగ్గించుకోవడం నేర్చుకున్నాడు. నేను గవర్నమెంట్ అఫీషియల్ అని విర్రవీగలే. తిరిగాడు, వీధుల్లో పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. అలాగే యేసుప్రభువు వారి వీధిలోకి వస్తున్నారట. పరిగెత్తుకుంటూ వచ్చాడు. చెట్టు కనబడింది, టకటక చెట్టు ఎక్కేశాడు. అందరు చూసి నవరా, ఏ పొట్టోడు వచ్చాడు చెట్టు ఇక్కడ అనరా? రకరకాలుగా అంటారు, పైకి అనకపోయినా వెనకాల. ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నేను యేసును చూడాలంతే. నిజమైన సత్యాన్వేషకుని ఏ శక్తి అడ్డగించలేదు. గుర్తుపెట్టుకోండి. యేసుప్రభువు వారి దగ్గరికి రావాలని ఉంది కానీ అంటారు, సాగదీస్తారు. అదంతా ఉత్తి మాటలే. నీకు రావాలి, ఆ సత్యాన్ని తెలుసుకోవాలి, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాలి అనే దృఢమైన సంకల్పం ఉంటే అన్నిటిని నువ్వు అధిగమించగలవు. ఒక్కడికి వేయి చాలు. అయ్యా తర్వాత ఎలా అడిగేయాలో నాకు తెలియట్లేదు ప్రభా, నీవు నన్ను దర్శించు అంటే నువ్వు ఒక్కడికి 99 అడుగులు ఆయనే వేస్తాను. ఇప్పుడు అదేగా చేసేది. జక్కరియా యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళాడా, లేదా జక్కయ్య దగ్గరికి యేసుప్రభు వచ్చాడా? జక్కయ్య దగ్గరికి యేసుప్రభు వారు వచ్చాడు. ఇది కూడా ఏం నేర్పిస్తుందంటే, మానవుడు ఎంత ప్రయత్నించినా దేవుని దగ్గరికి ఎప్పటికి వెళ్ళలేడు. ఎన్నో అడ్డంకులు ఆటంకులు ఉంటాయి. అందుకే దేవుడే దిగి వచ్చాడు కదా. మానవుడు ఎంతసేపు చెట్టు మీద దాక్కోవడమో, చెట్టు వెనక దాక్కోవడం మానవుడికి అలవాటు. మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళకుండానట్లు మానవుడు చేసినటువంటి పాపములు మానవుడిని ఆపేస్తాయి. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమిటది చూడండి. అక్కడ వారు ఏదైనా వనంలో చేసిన తిరుగుబాటు 8వ వచనం నుంచి. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుని అయిన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఈయనేమో చెట్టెక్కున్నాడు, వీళ్ళేమో చెట్టు వెనక దాక్కున్నారు. మానవుడు ఏం చేసినా దేవుని దర్శించుకోలేడు. అయితే ఒకటి, నీలో ఆశ ఉంటే
ఆయన నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. వీరు పాపం చేశారు ఏదైనా వనంలో, అవ్వ ఆదాములు ఇద్దరు కలిసి పాపం చేయడాన్ని బట్టి ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు చెట్టు చాటున దాక్కున్నారు. ఇప్పుడు వారు సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటంటే పాపం అడ్డుగా ఉంది. పాపం మనిషిని దేవుని దగ్గరికి చేరకుండా ఆపేసిద్ది. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం, మనుషులు చీకటిని ప్రేమించుచున్నారు గనక వారు వెలుగునొద్దకు రాలేని వారే ఉన్నారు, రాకుండా వారే ఉన్నారు. వెలుగు దగ్గరకు వస్తే వారి యొక్క క్రియలు బయటపడిపోతాయని వారు చీకటినే ప్రేమిస్తూ చీకటిలోనే సంచరిస్తున్నారు. ఇక్కడ అవ్వ ఆదాములేమో చెట్టెనక దాక్కున్నారు. జక్కరియకు అడ్డేమో హైటు సమాజము. అందుకే ఆయన చెట్టు మీదకి ఎక్కాడు. ఏదైనా వనంలో చెట్టెనక దాక్కున్న దగ్గరికి వచ్చింది దేవుడే. చెట్టు మీద దాక్కొని నిస్సహాయంగా చూస్తున్న జక్కయ్య దగ్గరికి వచ్చింది కూడా దేవుడే. ఏం నేర్పిస్తున్నాయంటే దేవుడే మానవుని దగ్గరికి వస్తున్నాడు. అదేంటో తెలియదు. జనాలు దేవుడి కోసం పరిగెడతా ఉంటారు, దేవుని దర్శించుకోవాలనుకుంటారు. లేదు లేదు, దేవుడే నిన్ను దర్శించడానికి వచ్చాడు. ఆయన తన సమస్త వైభవనంతటి విడిచిపెట్టి భూమి మీద దిగి వచ్చాడు. నువ్వేం ఎక్కిపోవాల్సిన పనిలే, నువ్వు ఎక్కలేవు కూడా ఆయన చూడ్డానికి. అందుకే ఆయనే దిగొచ్చాడు. ఇదిగో నేనే నిజమైన దేవుణ్ణి తను బయలుపరుచుకున్నాడు. సరే, ఇక్కడ మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఏమండి, చదవండి. పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆయన చూచుటకు మేడు చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము. మానవుడు దేవుణ్ణి వెతకలేదు, దేవుడే మానవుని వెతికాడు. చూడండి, రోమిల్ రాసిన పత్రిక 3:11. ఈ మాట కూడా మనకు తెలుసు. రోమన్స్ చాప్టర్ 3 and verse 11. రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 11. నీతిమంతుడు లేడు, లోకంలో నీతిమంతుడు ఎవరు లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి మానవుడు, అది నేనైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అసలు గ్రహించేవాడు అంటే సత్యాన్ని గ్రహించేవాడు, సత్యవంతుడు ఒకడు ఉన్నాడు అనేటువంటి గ్రహింపు కలిగినటువంటి వాడు. గ్రహించుట అంటే అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే జ్ఞానం కూడా ఈ మానవునికి లేకపోవడం. యుగ సంబంధమైన దేవత సాతానుడు అనేక మంది మనిషిని యొక్క మనోనేత్రములకు గుడితనం కలగజేయడాన్ని బట్టి మానవుడు సత్యాన్ని గ్రహించలేకపోతున్నాడు. అందుకే గ్రహింపు వాడు ఒకడును లేడు. ఇప్పుడు మనం చూస్తున్నాం అసలు కాన్సెప్ట్, దేవుణ్ణి వెతికేవాడు ఒక్కడు కూడా లేడు. ఈరోజు అద్వితీయ సత్యదేవుడైన యేసు ప్రభు వారిని ఎరిగిన మనం ఆయన్ని వెతికామా? కాదు, ఆయనే మన దగ్గరికి వెతుక్కుంటూ వచ్చారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా నేనే వెతికానండి దేవుణ్ణి అనడానికి వీల్లేదు, ఎవ్వరు ఎతకలేరు. అయితే మనలో చిన్న ఆశ ఒకటి వచ్చింది. ఆ ఆశను బట్టి మనం ఒక అడుగు ముందుకేస్తే చెట్టు మీదకి ఎక్కిన చెక్కాయిలాగా మనం ఉంటే యేసు ప్రభు వారు సరాసరి మన దగ్గరికి వచ్చి మనల్ని రక్షించుకున్నారు. ఈ లోకంలో మానవులు దేవుని వెతకట్లేదు. మరి ఏం వెతుకుతున్నారు అంటే నశించిపోయేదాన్ని వెతుకుతున్నారు. ఏవండి, వెండి బంగారం, ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతలు. ఏవండి, ఈ లోకంలో వ్యర్థమైన వాటిని వెతుకుతున్నారు. యేసుప్రభు వారు అన్నారు, ఏం వెతకాలట మనం? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నారు. దేవుడు చెప్పేది ఏంటంటే మీరు నన్ను వెతకండి, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. మీరు వేటి కోసం అయితే వెతుకుతున్నారో మీరు వెతకాల్సిన పని లేకుండా అవే నేను మీకు ఇస్తానంటున్నాడు. మనుషుడేమో వెతకాల్సినవి వెతకకుండా ఎంత వెతికినా దొరకని వాటి కోసం వెతుకుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనుషుడట ధనం మీద మనసు నిలిపిన తోడే దానికి ఏమొస్తున్నాయి? రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి. లేఖనాలు మనం చూస్తాం, మనిషి ధనం మీద మనసు నిలిపిన తోడే దానికి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి. నువ్వు ఎంత ఎతికినా దాన్ని సంపాదించలేవు అనుకుంటున్నావు. లేదా ఒకవేళ ధనాన్ని సంపాదించుకున్నావేమో మనశ్శాంతిని సంపాదించుకుంటావా? నీ వల్ల కూడా కాదు. సంతోషము సంతలో దొరికేది కాదు, ఆనందం అంగట్లో దొరికేది కాదు, అది దేవుని దగ్గర దొరికేది. పౌలు అందుకే అంటాడు, ఆనందించుడి మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి. ఆనందం ప్రభులోనే దొరికింది. జక్కయ్యకి ఏం తక్కువ అండి? డబ్బు లేదా, మంచి ఉద్యోగం ఉంది, కానీ ఏం లేదు జీవితంలో, నెమ్మది లేదు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నేను చచ్చాక నిత్యత్వానికి మోక్షానికి వెళ్తాననేటువంటి నిరీక్షణ లేదండి ఆయనకి, ఏమీ లేదు. అంత భయంకరమైన పరిస్థితి. ఇదిగో అందుకే ఇప్పుడు చూడండి, ప్రభువును వెతకాలనే ఆశ తనని ఎక్కడ తీసుకొచ్చిందంటే
ఇదిగో పరిగెత్తుకుంటూ వచ్చాడు. చిన్న పిల్లోడు అయిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే మ్యాన్ బికేమ్ ఎ చైల్డ్. ఒక మనిషి పిల్లోడైపోయాడు. దేవుని వెతికేవాడు ఇలా ఉండాలి. ఒక మనిషి పిల్లోడైపోవాలి. నువ్వు తగ్గించుకోవాలి, దేవుని దగ్గరకు రావాలి. దేవుడు దర్శిస్తాడు అప్పుడు. ఈ వ్యక్తి అలాగే ఏమండి దర్శించాడు దేవుడు ఆయన యొక్క మనస్తత్వాన్ని ఎరిగి. సో సరాసరి యేసుప్రభువు వారు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఆయనతో చెప్పగా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మామూలుగా ఈ వీధి గుండా వెళ్తున్నాను అనుకోండి, మీరు నన్ను మీ ఇంట్లోకి ఇన్వైట్ చేస్తారా, లేదా నేనే మీ ఇంట్లోకి వెళ్దాం పద అంటానా? ఇన్వైట్ చేస్తారు మీరే, రా నా ఇంట్లో. యేసుప్రభువు వారు చూడండి, ఒకవేళ జక్కయ్య సంకోచిస్తాడేమో, ఆలస్యం చేస్తాడేమోనని ఒక అడుగు యేసుప్రభువు వారు ఇంకో అడుగు ముందుకేసి, జక్కయ్య రా, నేను నీ ఇంటికి వస్తానన్నాడు. ఇంకో మాటలో జక్కయ్య అసలు ఒకవేళ జక్కయ్య అని పిలిచిన తర్వాత కూడా జక్కయ్య యేసుప్రభువుని చేర్చుకోవడానికి ఇంకేమైనా సంకోచిస్తాడేమో, అంటే ఆ మనుషులందరూ ఏమనుకుంటారు, అసలు యేసయ్య నా దగ్గరకు వస్తాడా? ఎందుకంటే యేసుప్రభువు వారు జక్కయ్య ఇంట్లోకి వెళ్తే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకున్నారట? చూడండి, కిందే ఉంటుంది కదా, అందరూ అది చూచి అందరూ అరే జక్కయ్య ఇంటికి వెళ్తున్నాడు ఏంటి? అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ యేసుప్రభువు వారు ఎవరింటికి వెళ్తున్నాడు? వీళ్ళందరూ ఏదో పుణ్యాత్ములైనట్టు. ఏమండి, పాపి అయిన జక్కయ్య ఇంటికి బస చేయ వెళ్ళినని మామూలు సనుగ్గు కాదు ఇది. చాలా సనుక్కుంటున్నారు. సనుక్కుంటే ఇదేంటి ఇలా వెళ్తున్నాడు అదే కదా, ఎంత సనుక్కుంటున్నారు. కానీ యేసుప్రభువు వారు వాళ్ళ సనుగులు పట్టించుకోలేదు. జక్కయ్య మూలుగును పట్టించుకున్నాడు. జక్కయ్య మనసులో ఉన్న మూలుగు, జక్కయ్య మనసులో ఉన్న బాధ, వేదన, అది ప్రభుకు కావాల్సింది. ఎవరేమనుకుంటారని ప్రభు పట్టించుకోడు ఎప్పుడు. జక్కయ్య కూడా అంతే, వెంటనే దిగాడు. అందుకే కదా చూడండి, త్వరగా దిగిము, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను సందేహంగా చేర్చుకోకూడదు. యేసుని గుర్తుపెట్టుకో, సంతోషంగా చేర్చుకో. సందేహంగా చేర్చుకుంటారు కొంతమంది. మేలు చేస్తాడంటవా, ఈ నమ్ముకుంటా ఏమైనా మేలు జరిగిద్దంటవా? కొంతమంది ఎలా ఉంటారంటే యేసుప్రభువుని నమ్ముకుంటే మేలు జరిగిద్దని కొంత దూరం ప్రయాణం చేసి మేలు జరిగిపోతే ఏం చేస్తారు, మళ్ళీ వెంటనే ఆయన విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు సంతోషంగా యేసుప్రభువు వారిని చేర్చుకోవాలి. ఎలా చేర్చుకున్నారు? సందేహముతో చేర్చుకున్నారు. జక్కయ్య అలా చేర్చుకోవట్లేదు, సందేహముతో చేర్చుకోవట్లేదు, సంతోషంతో చేర్చుకుంటున్నారు. మీరు అనొచ్చు, జక్కయ్యకి ఏం తక్కువ అండి, డబ్బు ఉందిగా, పెద్ద ఉద్యోగస్తుడు కదా, అందుకే చక్కగా చేర్చుకున్నాడండి, ఈ దినాలు మా దగ్గర ఏముందండి అని మనం అనుకుంటాం. కానీ ఇదే జక్కయ్య అంటాడు కదా, ఇదిగో నా ఆస్తిలో సగం అమ్మి బీదలకి ఇచ్చేస్తాను, ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకు 4 రెట్లు ఇచ్చేస్తానన్నాడు. తిరిగి జక్కయ్య పరిస్థితి ఎలా ఉందంటే లోకానుసారంగా భేదవాడయ్యాడు, ఆత్మానుసారంగా ధనవంతుడయ్యాడు. ఎ పూర్ మ్యాన్ బికెమ్ రిచ్ మ్యాన్. భూలోకంలో మనుషుల దృష్టిలో జక్కయ్య ఎవరు అంటే ధనవంతుడు, కానీ దేవుని దృష్టిలో జక్కయ్య ఎవరు అంటే దరిద్రుడు. జక్కయ్య ఎవరు అంటే దరిద్రుడు అనమాట. జక్కయ్య దగ్గర ఏం లేదు అంటే రక్షణ లేదు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, సర్వలోకాన్ని జయించాడు, అంతటా తిరిగాడు, అన్నిటి సంపాదించుకున్నాడు, కానీ ఉచితంగా వచ్చే రక్షణ సంపాదించుకోడు. చాలామంది అనుకుంటారు వెండి సంపాదించుకుంటే, బంగారం సంపాదించుకుంటే, ఆస్తుపాస్తులు సంపాదించుకుంటే ఏమీ తక్కువ కాదని. అయ్యో, అవన్నీ సంపాదించుకున్న ప్రతి మానవుడు దరిద్రుడే. కారణం ఏంటి అంటే వాని దగ్గర ఏం లేదు, రక్షణ లేదు. అన్నిటికంటే అమూల్యమైనది ఏమిటి? రక్షణ. అందుకే పేతురు అంటాడు మొదటి పత్రికలో, మీరు వెండి బంగారములు వంటి నశించిపోయే, క్షయమైపోయే వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము ద్వారా. ఎలా అట? ఏ రక్తం అది? అమూల్యమైనటువంటి, నిష్కలంకమైనటువంటి, విలువైనటువంటి గొర్రెపిల్ల రక్తము ద్వారా, యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా ఏమయ్యాం మనం? విమోచన. సో ఇక్కడ ఏం నేర్పిస్తుంది అంటే అన్నిటికంటే విలువైంది ఏమిటి? ఇక్కడ వెండి కాదు, బంగారం కాదు, రక్షణే ప్రాముఖ్యం. ఈ దినాన నీవు నేను ధనవంతులం. లోకం దృష్టిలో మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ నీ దగ్గర యేసుంటే నువ్వే ధనవంతుడు. అంబానీ కంటే ధనవంతులం అండి మనం. నమ్మరు ఈ మాట తొందరగా, క్రైస్తవులే నమ్మరు, బయట వాళ్ళ దగ్గర ఎందుకు చెప్పగలరా నేను అంబానీ కంటే ధనవంతుడా?
కొద్దిమంది విశ్వాసం ఉంచిన వారు మాత్రమే చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే ఇదిగో నా ప్రభు, ఆయన శ్రీమంతుడు, ఆయన బిడ్డలైనటువంటి నన్ను కూడా ఆయన యొక్క వారసత్వమును నాకు అనుగ్రహించాడు. యెహోవా నా కాపరి, నాకు ఆయన యందు విశ్వాసం ఉంచే వారి జీవితంలో ఏది తక్కువ కాదు. మరి ప్రాముఖ్యంగా ఏ రోజు మన యాత్ర ముగించుకున్నా మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే ఆయనుండు స్థలములో మనముండునట్లు ఆయన మన కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళి ఉన్నాడు. ఎక్కడ? చంద్రమండలం మీద కాదు. మనుషుడు చంద్రమండలం మీద ఫ్లాట్లు వేసి అక్కడ ఏదో కొనుక్కోవాలని చూస్తున్నాడు. మనిషిని ఆశకు అంతం లేదు. ఇదిగో పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఆకాశములు భూమి గతించిపోతున్నాయి. కానీ దేవుని వాక్యమందు నిలిచినటువంటి వాడు మాత్రమే, దేవుని వాక్యమందు ఆనందిస్తున్నటువంటి వాడు మాత్రమే నిత్యము నిలుస్తాడు. సో ఇప్పుడు ఎవరు ధనవంతులు అంటే మనమే. అందుకే ఇక్కడ ఏ పూర్ మ్యాన్ బికమ్ రిచ్ అనొచ్చు. ఎ మ్యాన్ బికేమ్ చైల్డ్. ఒక మనుషుడు పిల్లవాడిగా మారాడు. రెండోదిగా మనం చూస్తే ఏ పూర్ మ్యాన్ బికేమ్ రిచ్. పేదవాడు ధనవంతుడయ్యాడు. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంకి రండి. అక్కడ 3వ వచనం. ఎఫ్ఎస్సీ 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును. ఎంత గొప్ప మాట! ఇది నా భూ సంబంధమైన దీవెనలు వాళ్ళకు దొరికాయి. యేసు ప్రభు వారు అందరికీ ఉపకారండి. ఆయన పక్షపాతము లేని దేవుడు కదా. ఆయన పక్షపాతం ఉండదు. అందుకే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల మీద సూర్యుని కాంతి కనపడుతుంది, అన్యజనుల మీద కూడా సూర్యుని కాంతి. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డల పొలాల మీద వర్షం పడుతుంది, అన్యజనుల పొలాల మీద కూడా వర్షం పడుతుంది. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయి, దేవుణ్ణి నమ్మని వారికి ఉద్యోగాలు వస్తున్నాయి. వీటిని దీవెనలు మాత్రమే అంటారు. గిఫ్ట్స్ అనమాట. ఇవి కేవలం గిఫ్ట్స్. ఆయన అందరికీ గిఫ్ట్లు ఇస్తాడు. కానీ బ్లెస్సింగ్స్ దగ్గరికి వచ్చేసరికి ఆశీర్వాదాలు ఐశ్వర్యముతో పోల్చొచ్చు. భూ సంబంధమైన ఐశ్వర్యం కాదు. అందుకే ఈ ఆశీర్వాదాలు ఎవరికండి ఇక్కడ అదే అక్కడ మాట్లాడుతున్నాడు 3వ వచనం. ఎవరికి ఆశీర్వాదాలు? ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారికి ఏది తక్కువ కాకుండా ప్రతి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఇప్పుడు జక్కయ్యకు ఏమొచ్చాయి అంటే ప్రతి పరలోక సంబంధమైన ఆశీర్వాదం వచ్చింది. ఇప్పటిదాకా జక్కయ్య జీవితంలో ఈ ఆశీర్వాదం లేదు. భూ సంబంధమైన దీవెనలు ఉన్నాయి, ఇంటి నిండా డబ్బు ఉంది, వస్తుపరమైనటువంటి సంపద ఉంది, మంచి ఉద్యోగం ఉంది. కానీ ఏం లేదు అంటే ఆశీర్వాదం లేదు. ఇది పరలోకములో నుండి వచ్చిన ఆశీర్వాదం. నా ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈ యంత్ర శబ్దం ద్వారా వింటున్న నీ జీవితంలో ఆశీర్వాదం ఉందా? ఆశీర్వాదం అంటే ఏదో వెండి బంగారాలు కాదండోయ్. అవి కలిగిన వ్యక్తే చెప్తున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి గురించే మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ యొక్క ధనవంతుడి దగ్గర లేని ఆశీర్వాదం, తర్వాత దేవుడిని ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షకుడిగా అంగీకరించడాన్ని బట్టి, సంతోషముతో ఇంటిలోనికి చేర్చుకోవడాన్ని బట్టి అతడు ఏమయ్యాడు అంటే మెండుగా దీవించబడ్డాడు. యేసు ప్రభు వారి దొరికి ఐశ్వర్యం గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మాత్రమే కాకుండా ఇంకా 2-3 అధ్యాయంలో చాలా అద్భుతంగా కనబడతాయి కొన్ని మాటలు. మచ్చుకు 2-3 మాటలు మీకు చూపిస్తాను. చూడండి, 7వ వచనానికి రండి. 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఏమిటంటే ఇది ఏం ఐశ్వర్యం? ఇది కృపా మహాదైశ్వర్యము. రిచెస్ ఆఫ్ గ్రేస్ అంటారు. రిచెస్ ఆఫ్ గ్రేస్. తర్వాత చూడండి 2వ అధ్యాయం 4వ వచనం. అయినను కరుణా సంపన్నుడు. రిచెస్ ఇన్ మెర్సీ. అక్కడేమో కృపా సంపన్నుడు, ఇక్కడేమో కరుణా సంపన్నుడు. అదే అధ్యాయంలో మీరు చూస్తే మహిమా సంపన్నుడు. ఇంచుమించు 5-fold రిచెస్ అక్కడ కనబడి 5 అంతల ఐశ్వర్యం కనబడింది. ఈ ఐశ్వర్యం అంతటిని కూడా ఇప్పుడు ఎవరు పొందుకున్నారు? జక్కయ్య. జక్కయ్య దగ్గర ఉన్న ఐశ్వర్యం ఏమో దొంగలు ఎత్తుకెళ్ళేది. జక్కయ్య దగ్గర ఉన్న ఐశ్వర్యం ఏమో అదంతా వాడిపోయేది. కానీ ఇప్పుడు వాడబారని ఐశ్వర్యం పొందుకున్నాడు. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4:19లో ఉంటుంది. ఏమని? ఫిలిప్పు 4:19. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మహిమలో. సో ఇక్కడ ఆయన ఐశ్వర్యం వచ్చింది. ఎంత గొప్ప మాట ఇది. సో జక్కయ్య ఇప్పుడు ఏమయ్యాడు అంటే నిజమైన ఐశ్వర్యవంతుడయ్యాడు.
నిజమైన ఐశ్వర్యవంతుడు. నా ప్రియమైన సహోదరి సహోదరు, ఒకవేళ జక్కయ్యలాగా నీ జీవితం ఉందే, అందరూ నిన్ను అసహించుకుంటున్నారు, నీ జీవితంలో శాంతి సమాధానం లేక ఒంటరిగా నీ జీవితాన్ని గడుపుతున్నావు, అందరూ ఆయన అసహించుకున్నారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కొంత దేవుని గురించి విన్నాడు, ఆయన చూడాలనే ఆశ మాత్రం ఆయనలో పుట్టింది. వెంటనే చూడండి, దేవుడు ఆయన దర్శించడాన్ని బట్టి ఇప్పుడు ఆయన గొప్ప ఐశ్వర్యమును, గొప్ప ఆశీర్వాదమును అనుభవిస్తున్నట్లు మనం చూడొచ్చు. చూడండి, చదవండి 7వ వచనం. అందరూ అది చూసి ఆయన ఏమనుకున్నారు, యేసుప్రభువు వారిని చూసి, పాపి అయిన మనుషుల యొద్దకు బస చేయ వెళ్ళనని చాలా మంది సనుగు. అసలు యేసుప్రభువు వారు వచ్చింది పాపుల కోసం కదా, నీతిమంతుల కోసం రాలేదు. అసలు నీతిమంతుడే లేడు లోకంలో. అదే ఇందాక రోమిలకు రాసిన పత్రిక 3:11 మనం చూసాం. కాబట్టి నీతిమంతుడు లేడు. సో ఆయన ఎవరి కోసం వచ్చారంటే పాపులను వెతికి రక్షించడానికి వచ్చాడు, వైద్యుడుగా వచ్చాడు. రోగుల యొద్దకు వైద్యుడు వచ్చినట్టు ఆయన పనే అది. ఇదిగో ఈ దినాన నీ కోసమే యేసు వచ్చాడు. నువ్వు అంగీకరిస్తే సంతోషంతో చేర్చుకుంటే మేలు, తిరస్కరిస్తే ఇదిగో అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటై ఉండదు. దాన్నే నరకం అంటారు. యుగ యుగములు కాలాల్సి వచ్చింది. ఆ నరక బాధ నువ్వు తట్టుకోలేవు, నరకము నీవు ఓర్వలేవు. దాని నుంచి తప్పించడానికి యేసుప్రభువు నీ దగ్గరికి వచ్చారు, నిన్ను నరకానికి పంపడానికి కాదు. మానవుడు తిరస్కరించడాన్ని బట్టి మరి నరకానికి వెళ్తున్నాడు, కానీ దేవుడు ఎవరిని నరకానికి పంపడు. నువ్వు రిజెక్ట్ చేయడాన్ని బట్టి నీకు నువ్వుగానే వెళ్ళిపోవాలి. యాక్సెప్ట్ చేస్తే ఆశీర్వదించబడతావు, అంగీకరిస్తే ఆశీర్వదించబడతావు, అంగీకరిస్తే నిత్యత్వంలో మోక్షాపురిలో చేరుతావు. ఇదిగో అందుకే ఇక్కడ యేసుప్రభువు వారు ఏమంటున్నారు అంటే చూడండి, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుతున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాడు. ఇతడు ఇలా అన్నందుకు రక్షణ వచ్చిందంటారా? కాదు. ప్రభువుని చేర్చుకోవడాన్ని బట్టి రక్షణ వచ్చింది, క్రియలను బట్టి రక్షణ రాదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మంచి పనులు చేస్తే మోక్షం వచ్చింది అనుకుంటాం. క్రియలను బట్టి ఏ మానవుడు కూడా రక్షణ పొందుకోలేడు. ఎన్నో మంచి క్రియలు చేసే వాళ్ళు ఉన్నారు, మంచిదే, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, మెచ్చుకోవాలి, మంచి పనులు చేసేవారు. కానీ మంచి పనులు మనిషికి మోక్షాన్ని ఇవ్వవు. మనం చేసే పనులు మంచివి అవ్వచ్చు, కానీ మనలో ఇంకా ఏముందండి? పాపము. సో మనం చేసే ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు ఎన్నో ఉండొచ్చు, అవి నిన్ను మోక్షం దాకా తీసుకెళ్ళడానికి సరిపోదు. ఏదో కొంత నిన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది, కానీ ఏమండి అది నిన్ను మోక్షం దాకా తీసుకెళ్ళదు. అందుకే ఇక్కడ జక్కయ్య క్రియలేమి ఆయనకి మోక్షాన్ని ఇవ్వట్లేదు, లేదా ఇలా చేస్తాను అండాన్ని బట్టి అతనికి మోక్షాన్ని ఇవ్వట్లేదు. యేసుప్రభువు వారు ఏమైనా చెప్పారని ఈ ఆస్తిలో సగం బీదలకి ఇమ్మని చెప్పలేదు. దీనికంటే ముందు అధ్యాయంలో యేసుప్రభువు వారి దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు. ఆయన మిక్కిలి ధనవంతుడట. ఈయనేమో ధనవంతుడు, ఆయనేమో మిక్కిలి ధనవంతుడు. పరిగెత్తుకుంటూ వచ్చారు. యేసుప్రభువు వారు ఆయన ఏం పిలవలేదు, జక్కయ్య అని పిలిచాడు. కానీ ఇక్కడ మీరు చూస్తే ఆ విషయాలు 18వ వచనం నుంచి ఉంటాయి. 18వ అధ్యాయము 18వ వచనం నుంచి, ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, ఆ మోక్షానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయవలనని భలే క్వశ్చన్ వేశాడు. అసలు యవనస్తులకి ఈ క్వశ్చన్లు రావు, యవన బిడ్డలకి ఈ ప్రశ్నలు వస్తాయా? అసలు యవన బిడ్డలు దేవునిలో ఎదుగుతున్నారా అంటే చాలా బాధేస్తూ ఉంటుంది. నేను నా సంఘంలో తొంగి చూస్తే కొద్దిమంది మాత్రమే యవనులు చక్కగా వాక్యాన్ని చదువుతూ వాక్యంలో నిలిచి ఉంటూ సత్యాన్ని హత్తుకొని బ్రతుకుతున్నారు. చాలా మంది యవన బిడ్డలు దేవుని నమ్ముకున్న కుటుంబాల్లోనే తొలగిపోతున్నారు. ఇక బయట సంగతి ఎలా? సరే, ఇతడు ఒక యూదుడిగా మనం చూడొచ్చు, మతనిష్ట కలిగినటువంటి వ్యక్తిగా కూడా మనం చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి ఎంతో నిష్ఠతో బ్రతుకుతున్నాడు, మోషే చెప్పినటువంటి ఆచారాలన్నీ పాటిస్తున్నాడు. యేసుప్రభువు వారి దగ్గరకు వచ్చి, బోధకుడా, నేను మోక్షానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే అక్కడ కొన్ని మాటలు అంటారు. ఇవన్నీ చెయ్యయ్యా అంటే నేను చిన్నప్పటి నుంచే వీటన్నిటిని కూడా చేస్తున్నాను అంట. అది ఇది ఒక మతం అన్నమాట. సో ఇప్పుడు యేసుప్రభువు వారు ఏమంటున్నారు? అందుకు యేసు అది కాదు, నీకు ఒకటి కొదువు ఉందంటాడు చూడు, అక్కడ వచ్చారు 22 చదువు. యేసు విని ఈయన చెప్పే స్టోరీ అంతా విన్నాడు. నేను ఇలా ఉంటాను, ఉపవాసాలు ఉంటాను, ఇలా చేస్తున్నాను, ఇంత నిష్టగా బ్రతుకుతున్నాను, మోషే చెప్పినట్లుగా అన్నీ చేస్తున్నాను, అన్నీ ఏదో హెచ్చులు చెప్పుకున్నాడు తన యొక్క మతం గురించి. యేసుప్రభువు వారు ఒకటే అన్నారు, అయ్యా బాగానే ఉంది కానీ నీకు ఒక్కటే కొదువు ఉంది అయ్యా, ఈ ఒక్కటే కొదువు,
ఇది కానీ నువ్వు చేస్తే నువ్వు సింపుల్గా నిత్య జీవాన్ని పొందుకోవచ్చు. ఇవన్నీ చేస్తున్న బాగానే ఉంది, ఒక్కటే కొదువు. ఇది నా మనిషి దగ్గర ఒక్కటే కొదువు. ఇన్ని చేసావు నువ్వు, ఇది ఒక్కటి చేయొచ్చుగా. ఈ ఒక్కటే కష్టం అవుతుంది మనిషి. ఒక్కటే అడిగాడు ప్రభు, ఇన్ని చెప్పలే చేయమని, ఒక్కటే అడిగాడు. నీకు ఒకటి కొదువు ఉంది, ఏంటది? నీకు కలిగిన ఆస్తంతా అమ్మేసి బీదలకి ఇచ్చి నా దగ్గరికి రా, నన్ను వెంబడించి అన్నాడు. ఏమండి, యేసు ప్రభు వారు ఆయన దగ్గర ఉన్న కొదవి ఏంటంటే, నువ్వు డబ్బు వెనక పరిగెడుతున్నావు, డబ్బును విడిచిపెట్టి నా వెనక పరిగెత్తయ్యా, ఏం లేదు, సింపుల్గా నీకు మోక్షం వచ్చింది అన్నాడు. కానీ ఏం చేశాడట ఇతడు? ఈ ధనవంతుడు, మిక్కిలి ధనవంతుడు గనక ఏం చేశాడు? ఈ మాటలు విని తిట్టాడా, కొట్టాడా? యేసు ప్రభు వారు ఏడ్చుకుంటూ పోయాడట. మిక్కిలి వ్యసనపడా అంటే గ్రీవుడే లాట్, లోపల ఏడ్చుకుంటూ పోతున్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నారు? డబ్బు అమ్మి నాకు ఇమ్మన్నాడా? నాకొద్దా ఆ డబ్బు, నాకెందుకు? నాకొద్దా డబ్బు, అది అమ్మి బేదలకి ఇచ్చేయి, పేదవారికి ఇచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఇది మనిషికి కష్టమైంది ఏంటి అంటే, దేవుణ్ణి వెంబడించి సత్యంలో నడవడం. దీనికి ఏం ఖర్చు కూడా అవ్వదు. రెండోది, ఆయన వెంబడించడాన్ని బట్టి నీకు మేలే తప్ప నష్టమైతే కాదు. నీకు ఇదొక్కటే కొదువయ్యా, ఇదొక్కటి చెయ్యయ్యా అంటే చేశాడా? చేయలేదు. ఎంత నష్టపోయాడంటారు. ఇప్పుడు అతడు ధనవంతుడా దరిద్రుడా? అది జక్కయ్య ధనవంతుడా దరిద్రుడా? ధనవంతుడు, మిక్కిలి ధనవంతుడు. ఎవ్వరు దొంగిలించిన ధనం జక్కయ్య దగ్గర ఉంది. ఇప్పుడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఆ ఇంటికి ఏమో శిక్ష వచ్చిపడింది. నమ్మి బాప్తీసం పొందినటువంటి వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. అది లేఖనం, సత్యం. సరే, ఇక్కడ మనం చూస్తే జక్కయ్య ఎంత ధన్యుడయ్యాడు అంటే, యేసు ప్రభు వారిని చేర్చుకున్నాడు. ఇదిగో యేసు ప్రభు వారు ఏం చెప్పలే, ఇది అమ్మేసి ఆ బేదలకి ఇమ్మని చెప్పాడా? ఇప్పుడు జక్కయ్య ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నా యేసు కంటే నాకు ఏది ఎక్కువ కాదు. అందుకే అందరి ముందు సాక్ష్యం ఇస్తున్నాడు. జనులు ఆశ్చర్యపోయారేమో, ఇంత పిసినారోడు, డబ్బు పిచ్చోడు ఏమంటున్నాడు? ఆస్తిలో సగం అమ్మేసేమో బేదలకి ఇచ్చేస్తానన్నాడు. ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 fold 4 రెట్లు ఇస్తానన్నాడు. రూపాయికి 4 రూపాయలు, 100కి 400. ఇంకేం మిగిలిద్దండి జక్కయ్య దగ్గర? నాకు నా యేసు ఉంటే చాలు. వెంటనే చూడండి తర్వాత ఏమన్నారు యేసు ప్రభు వారు? అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. నీ ఇంటికి రక్షణ వచ్చిందా? నీవు యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించావా? మారి బ్రతికిన వాని ఇంటికే రక్షణ. గుర్తుపెట్టుకోండి, మారకుండా బ్రతికే క్రైస్తవులు కూడా ఉంటారు, వాళ్ళ ఇంటికి రక్షణ రాదు. ఈయన దగ్గర మారు మనసుకు తగిన ఏమున్నాయి? ఫలాలు ఉన్నాయి. ఈయన మారాడు అనే దానికి వెంటనే ఒక ఫలం కనబడుతుంది. ఏంటది? ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తానన్నాడు, తర్వాత అన్యాయంగా తీసుకున్న వానికి 4 రెట్లు ఇచ్చేస్తానన్నాడు. ఈయన మారు మనసు తగిన ఫలం కనబడింది. ఏంటది? ఆయన తను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు, దీనుడైపోయాడు. ఈయన మారు మనసు తగినటువంటి ఫలం వచ్చింది. ఏమిటి అది? ఇదిగో సత్యంలో నడవడానికి బలమైన తీర్మానం తీసుకున్నాడు. తద్వారా ఆయన యేసు ప్రభు వారి ఇంటిలోనికి ఆహ్వానించాడు. అందుకే యేసు ప్రభు వారు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, ఇక్కడ ఇదిగో ఇతడు ఎవరండి? అబ్రహాము. ఈ మాట విన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ భలే కోపం వచ్చింటారు. ఎందుకంటే వాళ్ళందరూ యూదులే, వాళ్ళందరూ రోజు చెప్పుకునే ఏంటంటే అబ్రహాము మా తండ్రి, అబ్రహాము మా తండ్రి. కానీ వారందరూ అబ్రహాము కుమారులు కాదు. మరి ఎవరు అబ్రహాము కుమారుడు? ఇప్పుడు జక్కయ్య మాత్రం అబ్రహాము కుమారుడు. ఎందుకంటే జక్కయ్య యేసు ప్రభు వారిని చేర్చుకున్నాడు, విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచినటువంటి వారు మాత్రమే దేవుని పిల్లలవుటకు అధికారం. విశ్వసించని వానికి ఏవండి దేవుని పిల్లలవడానికి ఏమాత్రం అధికారం లేదు. ఈ అంతర్శబ్దం ద్వారా విన్న ప్రియమైన సహోదరి సహోదరు, పేరుకైతే నువ్వు బాగానే ఉండొచ్చు, కానీ నీ ప్రవర్తన జక్కయ్యలాగుందేమో. పేరుకి జక్కయ్య, పేరుకు పవిత్రుడు, పేరుకు పరిశుద్ధుడు, పేరుకు క్రైస్తవుడు, పేరుకి మంచివాడు, పేరుకు అంత యథార్థవంతుడు, కానీ అక్కడికి వచ్చేసరికి సాక్ష్యం లేకుండా ఉంది. అయితే నా యేసు అందరిని ప్రేమించాడు, జక్కయ్యను కూడా ప్రేమించాడు, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఒకప్పుడు నేను అలాంటి వాడిని, నన్ను ప్రేమించాడు, నన్ను రక్షించుకున్నాడు. ఇక ఇక్కడ ప్రార్థనలు కూర్చున్న వీళ్ళందరూ కూడా, మేమందరం కూడా ఒకప్పుడు జక్కయ్య లాంటి వారమే. ఆయన మా దగ్గరకు వచ్చాడు, మమ్మల్ని రక్షించుకున్నాడు. నా ప్రియమైన చెల్లి, నా ప్రియమైన తమ్ముడు, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంకా నా యేసును అంగీకరించకుండా ఇదిగో నేను పొట్టివాడినో, లేదంటే ఇంకేవో అడ్డంకులు వస్తున్నాయనో, సమాజం ఒప్పట్లేదనో, ఇంట్లో వారు ఒప్పట్లేదనో, ఇంకేవో నీ వ్యవస్థలు నేను ఒప్పట్లేదనో వెనకడుగేస్తున్నావేమో.
అయ్యో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు దాటిపోతే రేపు ఎవరు ఉంటామో తెలియదు. ఇప్పుడే దేవుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంటనే నువ్వు చేర్చుకున్నావు జక్కయ్య మాదిరి, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ప్రభు మీకు కూడా ఈ గొప్ప రక్షణ ఇవ్వాలని ఆయన ఇష్టపడి మమ్మల్ని పంపించారు. మేమందరం రక్షించబడ్డాం. ఇదిగో ఇక్కడ ప్రార్థనలో ఏకీభవించిన మన జీవితాల్లో కూడా ఇంకా మారు మనసుకు తగిన ఫలములు ఎక్కువగా కనబడాలి. ఇదిగో ప్రభు కోసం మనం ఎక్కువగా ప్రకాశించే వారమే ఉండాలి. రండి ఆ రీతిగా మన జీవితాలు ప్రభుకు సమర్పించుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.